హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. దాంట్లో ఆంధ్రప్రభ పేపర్లో ముందుగా చూద్దాం. ఆంధ్రప్రభ పేపర్ని. ఆంధ్రప్రభలో త్వరలో రైతు విద్యా కమిషన్. త్వరలో రైతు విద్యా కమిషన్ అట. రైతు కమిషను, విద్యా కమిషను ఎట్లయితే మనకి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషను, మహిళా కమిషను, మానవ హక్కుల కమిషను, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇట్లా ఎట్లా ఉన్నాయో రైతుకు సంబంధించి ఒక కమిషన్ అట, విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేస్తారట. దీంతో మరి ఏమొస్తుందో చూద్దాం. వీలైతే మరింత రైతు భరోసా, కౌలు రైతులను ఆదుకుంటాం, అవసరమైతే చట్టం తెస్తాం, పంట మార్పిడి పథకాలకు ప్రాధాన్యం, పైలట్ ప్రాజెక్టుగా గురుకుల క్యాంపస్, నిరుద్యోగ యువత ఆశలు నెరవేరుస్తాం, యూపీపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పౌర సమాజ ప్రతినిధుల భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట. పౌర సమాజ ప్రతినిధులకు సంబంధించి నిన్న భేటీ జరిగిందట. భేటీలో త్వరలో రైతు విద్యా కమిషన్ని తీసుకొస్తాం, అవసరమైతే రైతు భరోసాని కూడా వీలైనంత మరింత పెంచుతాం, కౌలు రైతులను ఆదుకుంటాం, చట్టం చేస్తాం, అవసరమైతే వాళ్ళకి అవసరమైతే ఏదైనా దానికి ఒక గ్యారంటీ చట్టం అనేది కూడా మాట్లాడారు. దానికి సంబంధించి వార్త చదువుదాం. త్వరలో రాష్ట్రంలోనే విద్యా రైతు కమిషన్లు ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో విద్యా విధానం ఎలా ఉండాలో విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని, ఆ సిఫార్సును ప్రభుత్వం అమలు చేసి పకడ్బందీగా విద్యా విధానానికి రూపకల్పన చేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. రైతులు, కౌలు రైతుల ఇబ్బందులు, సాధక బాధకాలు, వాళ్ళ సంక్షేమము, వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు సూచనలు చేస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో వివిధ సామాజిక సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఇది వారు రైతు విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేస్తారట. ఈ కమిషన్లు ఆల్రెడీ వీటికి ఉన్నాయి. బీసీ కమిషన్ ఉంది, ఎస్సీ కమిషన్ ఉంది, ఇట్లా కొన్ని ఉన్నాయి. మహిళా కమిషన్ ఉంది, బాలల కమిషన్ ఉంది. కానీ కమిషన్లు ఉండటం వేరు, వాళ్ళు చెప్పే సిఫార్సుల్ని, వాళ్ళు చెప్పే రికమెండేషన్ని అమలు చేయటం వేరు. ఆ అమలు చేస్తే కమిట్మెంట్ కానీ ఆ చిత్తశుద్ధి లేనప్పుడు ప్రభుత్వానికి కమిషన్లు ఒక వృధా అన్నట్టు. వాస్తవంగా ఇది విద్యా కమిషన్ కావచ్చు, రైతు కమిషన్ కావచ్చు, మీరు చెప్తున్నది. ఎందుకంటే గతంలో వేసిన కమిషన్స్ ఏది కూడా ప్రభుత్వం బీసీ కమిషన్ ఇచ్చిన సిఫార్సులు పాటించట్లేదు, మహిళా కమిషన్ ఇచ్చిన సిఫార్సులు వాళ్ళు ఏదైతే చెప్తారో రికమెండేషన్స్ వాటిని పాటించిన దాఖలాలు ప్రభుత్వాలు గతంలో లేవు. మరి మీరు స్పెషల్గా రైతు విద్యా కమిషన్ వేస్తా అంటున్నారు. రైతుకు సంబంధించి నకిలీ విత్తనాలకు సంబంధించి కానీ, పెట్టుబడి సాయానికి సంబంధించి కానీ, బ్యాంకులు వేధింపులకు సంబంధించి కానీ, అధిక వడ్డీ వ్యాపారుల దగ్గర నలిగిపోతున్న రైతులకు సంబంధించి కానీ మీరు ఏమన్నా సంస్కరణ చేయగలిగితే, రైతుల హక్కులకు భంగం కలగకుండా కమిషన్ సూచిస్తే, ఆ సూచనల్ని పాటిస్తే ఆ కమిషన్కి అర్థం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం 6,34,000 మంది రైతులకు సంబంధించిన అకౌంట్లని బ్యాంకులు డిఫాల్ట్ చేసినాయి. డిఫాల్టర్స్గా వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే రైతుల్ని అప్పుల ఎగవేద్దారులుగా వాళ్ళని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ప్రభుత్వంగా దానిపైన ఇంతవరకు ఒక స్టెప్ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 90 రోజులుగా వస్తుంది. 6,34,000 మందికి డిఫాల్టర్గా వాళ్ళు అనౌన్స్ చేసి ఉన్నారు. మీరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తా అని మీరు చెప్పారు. 3 నెలలు అవుతున్నా రుణమాఫీ పైన కదలిక లేదు. కదలికలు లేకపోయినా కనీసం 6,34,000 మందిని డిఫాల్టర్స్గా ఎందుకు ప్రకటించారని బ్యాంకర్స్తోని కనీసం మీటింగ్ పెట్టి కూర్చొని ఆ డిఫాల్టర్ అనే పదాన్ని తీసేసి వాళ్ళని జనరలైజ్ అకౌంట్గా చేస్తే మీకు రైతులపైన కమిట్మెంట్ ఉన్నట్టు, మీరు వేసే రైతు కమిషన్ కానీ దానికి వాల్యూ ఉన్నట్టు. అదే విద్యా కమిషన్గా పోతే విద్యా కమిషన్ కూడా ఇది శుభపరిణామం. విద్యా కమిషన్ కానీ రైతు కమిషన్ కానీ తీసుకురావడం అనేది చాలా మంచిదే. కానీ వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ మీరు పాటించాలి తప్ప, వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ తెసిపోయి చెత్తపుట్టలు వేసి మళ్ళీ మీరు ఆ విద్యా కమిషన్కి సంబంధించి అంటే విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళ యొక్క నిర్ణయాలను పాటిస్తే ఈ కమిషన్ దండగా, దీనికి ఇచ్చే జీతాలు దండగా, దీని వ్యవస్థకు మొత్తం వేస్ట్ అయింది. అట్లే రైతు కమిషన్ కూడా, విద్యా కమిషన్ విషయంలో కూడా అది. ఈరోజు నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. ఆ రెండు మనకి ఇప్పుడు బాగా నోటెడ్ ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకున్నాం. ఇంకా అనేకమైన స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల అయితే లక్షలలో డొనేషన్లు, లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నారు పిల్లల దగ్గర, పేరెంట్స్ దగ్గర. అట్లాంటిది ఏమైనా నియంత్రించగలుగుతారు విద్యా కమిషన్తో? విద్యా కమిషన్ అంటే అది ఉండాలి కదా. విద్యకు సంబంధించి విద్య నేర్చుకోవడానికి పిల్లలని స్కూల్కి పంపితే ప్రైవేట్ స్కూళ్ళు దందా చేస్తానే, వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారాన్ని కానీ ఆ ఫీజులను కానీ నియంత్రించే చర్యలు ఆ కమిషన్ తీసుకోగలిగితే, ఆ కమిషన్ చెప్పే రికమెండేషన్స్ ప్రభుత్వం పాటించగలిగితే ఆ కమిషన్కి వెళ్ళి ఉంటుంది.
ఏదేమైనప్పటికీ విద్యా కమిషన్ గాని, రైతు కమిషను చాలా హర్షణీయం. ఇది స్వాగతించాల్సిన విషయమే. కానీ ఇది ఇది మీరేదైతే ఇనిషియేటివ్ తీసుకొని ఒక స్టెప్ ఏశారో, ఆ కమిట్మెంట్ ఇంప్లిమెంటేషన్‌లో కూడా ఈ కమిట్మెంట్ ఉంటే మీకు మంచి పేరుంటది. ప్రజలకు మంచి జరిగిద్ది. మీరు కోరుకున్న ఫలితాలొస్తాయి. తప్ప పేరుకి కమిషన్ ఏసి, కమిషన్ రికమెండేషన్స్ పాటించకుండా ప్రభుత్వం పక్కన పెడితే, ఆ కమిషన్ ఏసినా ఒకటే, ఏయకపోయినా ఒకటే. ఇది ఇప్పుడు ఈ విద్యా రైతు కమిషన్ పైన ఒక వార్తని ప్రధానంగా ఈరోజు ప్రభ ఇచ్చింది. ఇంకోటి నెలాఖరులోగా రుణమాఫీ. రేవంత్ సర్కార్ ముమ్మర కసరత్తు. అర్హులు 39 లక్షల మంది రైతులు. 40,000 కోట్ల రుణాలు అంచనా. వారం రోజుల్లో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష అట. అతి త్వరలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన మరో గ్యారంటీని అమలు చేసి నిబద్ధతను చాటుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లోపే లక్ష్యాన్ని పూర్తి చేయాలన్న గట్టి పట్టుదలతో ముఖ్యమంత్రి అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పలుసార్లు ఆర్థిక శాఖ, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అధికారులతో సమావేశమై తన ఆలోచనలు పంచుకున్న రేవంత్ రెడ్డి ఈ నెలాఖరు నాటికి రుణమాఫీ పథకాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ అంశంపై గత కొద్ది రోజులుగా ఆర్థిక శాఖ, ఎస్ఎల్బీసీలు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమన్వయంతో అంతర్గత కసరత్తులు జరుగుతుంది. తాజాగా సీఎం మరోసారి ఆ ప్రక్రియపై వాకప్ చేసి మార్గనిర్దేశం చేశారు. సుమారు 50 లక్షలకు చేరువలో ఉన్న రైతు కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కల్పించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం 2 కోణాల్లో పైచేయి సాధించనుంది. 6 గ్యారెంటీలు అత్యంత ప్రాధాన్యతమైనదిగా ఉన్న రైతు రుణమాఫీపై మాట నిలబెట్టుకోవడం ద్వారా ప్రతిపక్షాల నోర్లు మూయించుకోవచ్చని భావిస్తుంది. ఇది రైతు రుణమాఫీపై గత 90 రోజులుగా ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పుడు చాలాసార్లు వార్తలు వచ్చినాయి. రైతు రుణమాఫీ త్వరలో కాబోతుంది, విధి విధానాలు ఖరారు చేస్తున్నారు, చర్చించుతున్నారు అన్నారు. ఇప్పుడు త్వరలో రుణమాఫీ అట. అంటే ఈ నెలాఖరులో మార్చి 31 లోపు రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన విధి విధానాలపైన తీవ్రంగా కసరత్తు జరుగుతున్నట్టు అటు రెవెన్యూ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, బ్యాంకర్స్ కానీ వాళ్ళతో అంతర్గతంగా చర్చిస్తున్నారట. అనేక దాపల చర్చలు జరిగినాయి. ఆ చర్చల యొక్క సారాంశాన్ని కూడా నిన్న వాకప్ చేశారట. ఏమైంది, మనం ఇచ్చిన రికమెండేషన్స్, మనం ఇచ్చిన సూచనలు బ్యాంకర్ల వైపు నుంచి ఏమి వచ్చింది రిప్లై అనేది ముఖ్యమంత్రి గారు అడిగారు. కాబట్టి అతి తొందరలోనే రైతు రుణమాఫీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా రైతులు పక్షాన మేము ఉంటాం, రైతు ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పింది. కాబట్టి రైతులకు మేము రుణమాఫీ చేసే ఎలక్షన్స్కి, పార్లమెంట్ ఎన్నికలకు పోవాలని పట్టుదలతో ఉంది. మరి ఆ రుణమాఫీ చేయడానికి నిధులు లేవని ఒకవైపు అంటున్నారు. బ్యాంకర్లు ఏ విధంగా కన్విన్స్ చేస్తారు? సరే, ఏది ఏమైనప్పటికీ బ్యాంకర్లు ప్రభుత్వం ఏమి మాట్లాడుకుంటారో, ఏం కన్విన్స్ చేస్తారో పక్కన పెడితే రైతులకు ఉపశమనం కావాలి. దీంట్లో ప్రధానంగా 6,34,000 మంది రైతులని డిఫాల్టర్స్గా ప్రకటించి ఉన్నారు. ఆ డిఫాల్టర్ జాబితా నుంచి వాళ్ళు తీసేయాలి. ముఖ్యంగా తక్షణం అది చేయాలి. ఎందుకంటే ఆ డిఫాల్టర్ జాబితా ఇచ్చిన తర్వాత వాళ్ళకి నోటీసులు పంపడం, రకరకాల వేధింపులు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకర్లు చేస్తున్నారు. దాన్ని ఆపే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేయాలి. దాని తర్వాత రుణమాఫీ కూడా చేయటానికి అది దఫలుగా చేస్తారా, ఎట్ ఏ టైం చేస్తారా అనేది మీ వెసులుబాటు, మీ సౌలతును బట్టి చర్చించి చేస్తే రైతులు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఒక వార్తగా ఆంధ్రప్రభలో ఇచ్చింది. కాంగ్రెస్ సర్కార్ అరాచకీయం, కాంగ్రెస్ సర్కార్ రాజకీయం చేయట్లేదు, అరాచకీయం చేస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్న మేడిగడ్డ, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేడిగడ్డను సందర్శించారు. మేడిగడ్డ మరమ్మతులు ఎట్లా చేయొచ్చు, అసలు అక్కడ ఏం జరిగిందనే దానికోసం. చెరువుపై వెలిగితే ఏమవుతుంది, ఊరు ఎండుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? నష్టం రైతులకు, రాష్ట్రానికి. రాజకీయ ప్రయోజనం కోసం అబండాలను అడ్డు పెట్టుకోవచ్చు కాక, 4 రాళ్లేసి గత ప్రభుత్వంపై కసి తీర్చుకోవచ్చు గాక, కానీ ఎండుతున్న చేనుకు, అడుగుతున్న రైతుకు సమాధానం చెప్పి తీరాలి కదా. నిందలు సరే, నీళ్ళు ఎందుకు ఇవ్వరు అని చెప్పి ఒక వార్తని నమస్తే తెలంగాణ రాసింది. కాళేశ్వరంపై దుష్ప్రచారం, ప్రాజెక్టుపై నీళ్లప నిందనలు అన్నట్టు కూడా ఒక వార్త రాశారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు తక్షణమే మరమ్మతులు చేయండి, వెంటనే నీళ్లు నింపి సాగు కోసం విడుదల చేయండి. నీళ్లు ఎత్తిపోయాక లక్షలాది ఎకరాలు ఎండుతున్నాయి. చిన్న సమస్య ఉంటే మొత్తం బరాజుకి ఏమైంది? కాంగ్రెస్ కట్టిన కడెము, గుండ్లవాగు కొట్టుకుపోలేదా? సాగరు, శ్రీశైలం లీకేజీలపై మేము రాజకీయం చేశామా? ఏదైనా కోపము, రాజకీయ వైర్యం ఉంటే మాపై తీర్చుకోండి, తెలంగాణ రైతాంగంపై మాత్రం పగబట్టొద్దు అని కేటీఆర్ అన్నట్టు ఒక వార్త రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చిల్ల రాజకీయం మానాలి, వర్షాకాలం వచ్చేలోగా మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టాలి, రాజకీయాల తర్వాత ముందు రైతులకు నీళ్లివ్వండి. కాంగ్రెస్ సర్కార్ల
అవినీతికి ప్రాజెక్టులే కొట్టుకుపోయాయి. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది కాంగ్రెస్ పాలనే. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్ అన్నారు. అందుకే కాళేశ్వరాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. మేడిగడ్డ యాత్రతో సర్కారు మెడలు వంచాం అని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నట్లు ఒక వార్తను కూడా రాశారు. కాళేశ్వరంతో అద్భుత ఫలితాలు, కాంగ్రెస్ పార్టీది దివాలాకోరు రాజకీయం. బీఆర్ఎస్ మాజీ మంత్రి కడియం శ్రీహరి మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇచ్చినట్టు ఒక వార్తను కూడా, అంటే మాజీ నీటిపారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, స్టేషన్ గజపూర్ ఎమ్మెల్యే వారు పవర్ పాయింట్ ప్రజెంటేషను నిన్న మేడిగడ్డలో ఇచ్చారట. దానికి సంబంధించి కాళేశ్వరం ఒక అద్భుత ఫలితం, కాంగ్రెస్ పార్టీ దివాలాకోరు రాజకీయం చేస్తుంది, మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఒకటి ఇచ్చారు. ఇంకోటి, రాష్ట్రానికి మేడిగడ్డే శరణ్యం, మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలి, ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకోవాలి. నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్సీ వెంకటేశం కూడా, అంటే కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్స్ను కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీ బృందం మేడిగడ్డ సందర్శనకి, అన్నారం సందర్శనకి వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళింది. అక్కడ ఏముంది, వాస్తవాలు ఏమున్నాయి, ఏం చేయొచ్చు, ఎట్లాంటి రెమెడీస్ రిపేర్లు చేయొచ్చు, రిపేర్లు చేసే అవకాశం ఉందా లేదనే దానికోసం వెళ్ళారు. రిపేర్లు చేయడానికి అవకాశం ఉంది. చిన్న సమస్యను పెద్దగా చేసి చూపించి బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ గత సర్కారు పైన ఉన్న కక్ష, లేకపోతే వాళ్ళని నిందల పాలు చేయాలని, వాళ్ళని అబాస్ పాలు చేయాలని ఒక లక్ష్యంతో ఉంది తప్ప అక్కడ ఏమీ లేదు. చాలా చిన్న సమస్య. ఆ సమస్యని రిపేర్ చేసి మరమ్మతులు చేస్తే నీళ్లు నింపి రైతులకి అందించవచ్చు. కొన్ని లక్షల ఎకరాలు ఎండిపోయే పరిస్థితి ఉండదు. అది చేయండి అని చెప్పి వారు బీఆర్ఎస్ పార్టీగా నిన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీరు రాజకీయంగా మా పైన ఏమైనా కక్ష ఉంటే కక్ష తీర్చుకోండి, ఇంకొక రకంగా తీర్చుకోండి, కేసులు పెట్టండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, అన్నిటికీ మేము సిద్ధం, తిట్టండి, అవసరమైతే పడతాం, మా పైన ఎన్ని నిందలు వేసినా మోస్తాం, కానీ రైతులకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి కూడా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిన్న చాలా తీవ్రంగా చెప్పిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం కూడా చూడాలి దీనిపైన. ఎందుకంటే అక్కడ మొత్తం ఇప్పుడు మనకు మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిళ్ళ కానీ మొత్తం దాదాపు 200 పైన పిల్లర్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్క మేడిగడ్డలోనే 85 పిల్లర్స్ ఉన్నాయి. 85 పిల్లర్స్లో ఒక 2-3 పిల్లర్స్ దగ్గర కొంచెం కుంగింది, క్రాక్స్ వచ్చినాయి. మిగతా పిల్లర్స్ అన్ని చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు ఆడ అర్థమవుతుంది చూస్తే ఫిజికల్గా. కాబట్టి ఆ 2-3 ఇంకా ఏమన్నా ఉన్నా కానీ వాటిని మరమ్మతు చేయాలి. ప్రభుత్వం చేయాల్సింది ఏంది, గత ప్రభుత్వాన్ని పైన పదే పదే నిందలు మోపుతూ గత ప్రభుత్వం తప్పులు చేసిందని, తప్పులు జరిగి ఉండొచ్చు, ఆ తప్పును సరిచేయండి అని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది. చిన్న చిన్న తప్పులు అనేది సహజం. మీరు కన్స్ట్రక్షన్ చేసిన అనేక ప్రాజెక్టులు కొట్టకపోయిన పరిస్థితి, సాగర్ కానీ, శ్రీశైలం కానీ లీకేజీలు ఉన్న పరిస్థితి, అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలలో అసలు ప్రాజెక్టే కొట్టకపోయిన పరిస్థితి అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అట్లాంటిది సరే టెక్నికల్గా లేకపోతే లోపం ఎక్కడుందో అది గుర్తించి, ఆ గుర్తించిన సమస్యను పరిష్కరించాలి తప్ప పదే పదే గత ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన నిందలేసి కాలం ఎల్లదీసే ప్రయత్నం చేయటం వల్ల రైతులు నష్టపోతారు. రేపు ఇంకా 3 నెలలే ఉంది కాలం, మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయితే అక్కడ చేయటానికి ఉండదు. కాబట్టి ఈ లోపే దాన్ని మరమ్మతు చేసి దాన్ని నింపిన తర్వాత లిఫ్ట్ చేసే కార్యక్రమం చేస్తే కొన్ని లక్షల ఎకరాలు పంటలు పండే అవకాశం ఉంటుంది తప్ప ఇట్లా ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం వల్ల, గత ప్రభుత్వాన్ని నిందిస్తూ వీళ్ళు టైం పాస్ చేయటం, లేదంటే గతం ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వీళ్ళపైన నిందలు వేసుకుంటూ ఒకళ్ళపైన ఒకళ్ళు రాజకీయాలు చేసుకుంటూ ఒకళ్ళపైన ఒకళ్ళు నిందలు వేసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకి చాలా బాధ్యత ఉంటుంది, ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి, ముఖ్యమంత్రికి చాలా బాధ్యత ఉంటుంది. మీరు పదే పదే రాజకీయాలే మాట్లాడితే ప్రజలకు కడుపు నిండదు. ప్రజలకు కడుపు నిండాలంటే ప్రభుత్వం చేయాల్సింది పని చేయాలి, ఏం చేయాలనో ఆ పని చేయాలి. అక్కడ నీళ్లు నింపాలి, నీళ్లు నింపడానికి కావాల్సిన మరమ్మతులు చేయాలి తప్ప ఇట్లా మీరు పదే పదే కేసీఆర్ ఇది చేసిండు, హరీష్ రావు ఇది చేసిండు, కేటీఆర్ ఇది చేసిండు, వాళ్ళు నాణ్యత లేదు, లేకపోతే లోపాలతో కట్టారు అనటం వల్ల రైతులు కడుపు నిండదు. రైతులు కడుపు నిండాలి, రైతులకు పంట పండాలి, రైతులు మాగాణకి నీళ్లు రావాలి అంటే మీరు చేయాల్సింది మరమ్మతులు చేయాలి. మీరు చెప్పుకోండి, చెప్పేది చెప్పండి, కానీ చేయాల్సిన పని చేయకుండా మీరు ఓన్లీ ప్రెస్ మీట్లు చెప్పడానికి పరిమితం అయితే అక్కడ రైతాంగం ఒక క్రాప్ మొత్తం రేపు పోయే అవకాశం ఉంది. రేపు వర్షాకాలం స్టార్ట్ అయితే కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులు రోడ్డును పడే పరిస్థితి ఉంది, బీళ్లు పడే అవకాశం ఉంది ఆ పొలాలు. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీకి చాలా బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యతగా వ్యవహరించాలి తప్ప పదే పదే రాజకీయాలు మాట్లాడటం వల్ల ఒరిగేది లేదు. అది ఎందుకంటే నిన్న వీళ్ళు తీసిపోయి కూడా చూపించారు, ఒక 2-3 పిల్లర్లు కుంగినట్టు. గతంలో ప్రభుత్వం కూడా తీసుకెళ్ళింది, అప్పుడు కూడా వాళ్ళు 2-3 పిల్లర్లు ఉన్నాయన్నారు కుంగిని దానికి సంబంధించి బాధ్యులు చర్యలు తీసుకోండి, కానీ మరమ్మతు ఇచ్చేయాలి అనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజలు కూడా అనుకునేది అది. పదే పదే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు చేసుకోవడం వల్ల రైతులకు ఒరిగేది ఏం లేదు. రైతులకు కావాల్సింది ఏంది, నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలంటే ఏం కావాలి, మరమ్మతు కావాలి. మరమ్మతు చేసి నీళ్ళు ఇవ్వాలి.
మేడిగడ్డకు మరమ్మతు చేయవచ్చని చెప్తున్న నిపుణులు. 1.6 కిలోమీటర్లు మేడిగడ్డ బరాదులు కుంగింది 50 మీటర్లే. దాన్ని ఎందుకు పెద్ద చేసి చూపుతున్నారు? 50 మీటర్లే కుంగింది అని కూడా వారు చెబుతున్న పరిస్థితి. ఇంకొకటి ఉత్తమన్న మేము సచ్చదాకా చూడకండి అని రైతులు ఇక్కడ ఎండిపోతున్న తమ పంటలు కాపాడాలని, లేని పక్షంలో ఆత్మహత్య శరణమని స్పష్టం చేస్తూ శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బాతో రైతుల ఆందోళన. నీళ్ళు అందక ఎండిపోయిన తన వరి పంట పొలంలో కాంగ్రెస్ కార్యకర్త రమేష్ నాయక్ అట. నీళ్ల కోసం ఆందోళన. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట 3 మండలాల రైతుల నిరసన. కాళేశ్వరం చివరి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వండి, పురుగుల మందుతో రైతులు ఆత్మహత్యాయత్నం అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్తత. నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని కోట పహాడ్లో రైతుల రాస్తోరక. సాగర్ నీళ్లు ఏపీకి విడుదల. నాగర్సాగర్ కుడికాలకు కేఆర్ఎంబి ఎన్ఎస్పి ఆంధ్ర అధికారులు శుక్రవారం నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం వదులుతున్నట్టు వారు పేర్కొన్నారు. రోజుకు 6,000 క్యూసెక్కుల చొప్పున 9 రోజుల పాటు 3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇది నాగర్సాగర్ సంబంధించి నిన్న ఏపీకి తాగునీటి కోసం అని నీళ్లు వదిలేరట. మరి అది తాగునీటికే సాగునీటికే తెలియదు. కానీ ప్రభుత్వం ఈ విధంగా రోడ్లపైకి వచ్చి కలెక్టరేట్ల ముందు మందు డబ్బాలతో రైతులు నిరసన చేసే పరిస్థితి, ఆత్మహత్యకు ప్రయత్నించే పరిస్థితిని తేకుండా ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. మీరు పొద్దున్నైతే సెక్రటరేట్లో కూర్చొని రాజకీయాలు లేకపోతే రివ్యూలు మాట్లాడటం, అవతల పార్టీ పదే పదే బీఆర్ఎస్ ఇది చేసింది, బీఆర్ఎస్ అది చేసింది, ఇది చెప్పడానికి కాదు కదా. ప్రభుత్వంలోకి మిమ్మల్ని కూర్చోబెట్టింది, ప్రభుత్వంలోకి తీసుకొచ్చింది, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది. ప్రజలకు కావాల్సిన పనిని, ప్రజలకు కావాల్సిన సమస్యలను పరిష్కరించాలి తప్ప మీరు పదే పదే ఇది ఉంటే రైతులకు విరక్తి వచ్చే పరిస్థితి ఉంది. పాపం ఇక్కడ పంటలు ఎండిపోతున్నాయి. నల్గొండ జిల్లా స్వయాన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి సొంత జిల్లాలో కూడా వాళ్ళు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఉండేది. ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. కొన్ని వందల ఎకరాల పంట నీళ్లు లేక పశువులను మేపుతున్న పరిస్థితి. వదిలేశారు. నీళ్లు అసలు ఇస్తారా ఇయ్యరా, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నీళ్ళు ఉన్నాయా లేవా, ఉంటే ఎప్పుడు ఇస్తారు, ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా, కనీసం ఎక్కడన్నా దానికి సంబంధిత మంత్రియా, అధికారులా, కలెక్టరా, లేకపోతే ఇరిగేషన్ అధికారులా ఎవరన్నా ఒక ప్రకటన చేసి మీరు ఏమి ఆందోళన చెందొద్దు, మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం, వదులుతున్నాం, నీళ్ళు ఉన్నాయి, ఆ ఉన్న నీళ్ళని మీరు వాడుకోవడానికి ఇప్పుడు వేసిన పంటలను కనీసం కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి తప్ప అసలు అక్కడ ఇంత పెద్ద ఎత్తున రోజు వార్తాపత్రికల్లో టీవీల్లో వస్తుంటే దానిపైన రివ్యూ లేదు, సమీక్ష లేదు. ఏం ఆలోచించాలి ప్రజలు, రైతులు ఏమనుకోవాలి? రైతులు ఒక విధంగా చర్చ ఏం జరుగుతుంది ప్రభుత్వం పల్లెలలో, గ్రామాలలో అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏది లేకుండా ఏ రివ్యూ లేదు, ఏ సమీక్ష లేదు, నీళ్ళు వచ్చినాయి కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది. వర్షాలు తక్కువ ఉంటే ఇవ్వలేకపోతే చెప్పాలి. అది మీరు పంటలు వేసుకునేటప్పుడు లేదా పంటలు వేసుకున్న పంటల్ని కనీసం కాపాడే ప్రయత్నం ఏదో ఒక రకంగా చేయాలి తప్ప ఇప్పుడు ఏపీ వాళ్ళు ఉన్నారు, తాగునీటి కోసం నీళ్ళకి ప్రయత్నం చేశారు, వదులుకునే ప్రయత్నం చేశారు, వదులుకున్నారు. మనం కూడా పంటలను చూపించే అవసరమైతే కేఆర్ఎంబీఐ ఇంకోటే సెంటర్లో అక్కడ ఎవరు ఉన్నారో ఆ టీంని అక్కడ బతిలాడుకొని అయినా వాళ్ళని రిక్వెస్ట్ చేసి అయినా లెటర్ పెట్టి అయినా అవసరమైతే మంత్రి అక్కడ డిప్టేట్ చేసి ఒక ఆఫీసర్, 2 ఆఫీసర్లను నీళ్ళు వదిలే ప్రయత్నం చేసి ఆ పంటలను కాపాడాలి. ఎందుకంటే రోడ్లు ఎక్కి పాపం ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఆ ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళకి ఎంత బాధ, ఆవేదన ఉందో మన ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఎందుకంటే బాధ్యతగా ఉండాలి. పదే పదే రాజకీయాలే మాట్లాడితే రాజకీయ ప్రసంగాలు చేయటం వల్ల వాళ్ళకి కడుపు నిండదు. ఇది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఒక్క పిల్లర కుంగితే ఇంత రాద్ధాంతమా, మాపై పగ తీర్చుకోండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి. కాళేశ్వరం 100 అంకాల్లో మేడిగడ్డ ఒకటి. చిన్న సమస్యను పెద్దదిగా చూపుతున్నారు. ప్రాజెక్టే నిష్ఫలమైనట్టు ప్రచారం చేస్తున్నారు. మరమ్మతులు చేసి నీళ్లు ఇవ్వచ్చని ఇంజనీర్లు చెప్తున్నా సర్కార్ పట్టించుకోవట్లేదు అని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని హరీష్ రావు చెప్పిండు. బీఆర్ఎస్ చెలో మేడిగడ్డలో ఉద్రిక్తత. గేటును తోసి దూసుకొచ్చిన కార్యకర్తలు కేటీఆర్ బృందానికి కాంగ్రెస్ నిరసన శాఖ అని చెప్పి నిన్న కేటీఆర్ మేడిగడ్డ టూర్, ఆ బృందం మేడిగడ్డలో ఉన్న బొమ్మను కూడా ఇక్కడ ఫోటోని వేశారు. చిన్న ఒక పిల్లర్ కుంగితే దాన్ని ఇంత రాద్ధాంతం చేస్తారా, మాపై ఏమైనా పగుంటే తీర్చుకోండి కానీ రైతులకు నీళ్ళు ఇవ్వండి అని కేటీఆర్ అప్పీల్ చేసిన పరిస్థితి. ఇంకోటి హరీష్ రావు కేటీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే అంటున్నారు, అసెంబ్లీలో కూడా అన్నారు. మరి దాన్ని ఉద్దేశించి ఈ మేడిగడ్డ కానీ కాళేశ్వరం ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం చేస్తుండ, కానీ మా పైన, మా ప్రభుత్వం పైన, మా పార్టీ పైన, గతంలో ఉన్న ప్రభుత్వం పైన, మా పార్టీ పైన కక్ష ఉంటే తీర్చుకోండి కానీ రైతులకు అన్యాయం చేయొద్దు అని వారు అప్పీల్ చేసిన పరిస్థితి. ఇంకోటి కింద నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఒక వార్త ఇచ్చారు. కాళేశ్వరం అప్పులు కేసీఆర్ కేటీఆర్ఏ కట్టాలి, నీళ్ల కోసం కాదు పైసల కోసమే ప్రాజెక్టులు, ఆ రుణాలను
తండ్రి కొడుకుల నుంచి రాబట్టాలి. కేంద్రం పాపం ఉంది. 1,00,00,000 కోట్ల రుణాలు ఇచ్చింది. డ్యామేజ్‌లు చూసైనా బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలి. ఎన్‌డీఎస్ఏ నివేదిక తర్వాతే బ్యారేజీల మరమ్మతులు త్వరగా పరిశీలించాలని ఢిల్లీకి వెళ్లి కోరతాం. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది చేయాల్సింది. ఇది ఎన్‌డీఎస్ఏ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉందో వాళ్ళు నివేదిక ఇయ్యాలి, రిపోర్ట్ ఇయ్యాలి. రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మరమ్మతు అన్నారు. యెస్ టెక్నికల్ టీమ్ కాబట్టి స్కిల్డ్ వాళ్ళ టీమ్ కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిందే. కానీ వాళ్ళు వెంటబడాలి కదా మనం. వాళ్ళు వెంటబడి వాళ్ళు వచ్చేటట్టు మాకు ఇది ఉంది, అర్జెన్సీ ఉంది, పంట కాలం మళ్ళీ వస్తుంది, వర్షాలు వస్తే చేయదు కాదు. కాబట్టి మీరు తొందరగా వచ్చి దాన్ని ఆ రిపోర్ట్ ఏదో ఇస్తే దాన్ని ఏం చేయాలో మీరు ఒక అడ్వైజ్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని ప్రకారం మేము ప్రభుత్వం నడుచుకుంటుంది. ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది, రైతులకి పంటలు నష్టపోయే అవకాశం ఉంది అని మీరు ఒక స్పెషల్ ఆఫీసర్ అవసరమైతే డిప్యూటేట్ చేసి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు వచ్చే ప్రయత్నం చేయాలి తప్ప ఇది నిన్న మరి ఆయన చెప్పిండు ఎన్‌డీఎస్ఏ నివేదిక తర్వాత బ్యారేజీల మరమ్మతులు త్వరగా పరిశీలించాలని నేను ఢిల్లీకి వెళ్ళి కోరతామన్నాడు. ఢిల్లీకి వెళ్ళి కోరటం కాదు, అక్కడ కూర్చోవాలి అవసరం అయితే. ఇది ఎందుకంటే కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించి కొన్ని లక్షల రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి కూర్చొని అక్కడ వాళ్ళని తీసుకొచ్చి రిపోర్ట్ సబ్మిట్ చేయించుకొని రిపోర్ట్ తర్వాత ఏం చేయాలని ఆలోచించాలి. కేసీఆర్ను మేడిగడ్డకి తీసుకెళ్లలేదే. కేటీఆర్ గిమ్మిక్కులను ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓడినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అని మల్లు రవి చెప్పారు. పాలమూరు 50% కూడా పూర్తి కాలేదు అని వంశీచంద్రెడ్డి అన్నారు. కేటీఆర్ మేడిగడ్డకు కాదు ఎర్రగడ్డకు వెళ్ళాలి అని శంకర్ ఎమ్మెల్యే మాట్లాడారట. ప్రాజెక్టును సందర్శించిన ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు అని చెప్పి నిన్న ఈ బీఆర్ఎస్ పార్టీ బృందమే మేడిగడ్డకి వెళ్తే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పాలమూరు ప్రాజెక్టుకి వెళ్ళారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది పాలమూరు ప్రాజెక్ట్ని, పాలమూరుకు నీళ్ళు ఇవ్వకుండా చేసింది అని చెప్పి వారు చెప్పిన పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతిలో ఇచ్చింది. ధరణి బూచితో భూమి సహా 500 కోట్ల భూమి బోయినపల్లి వినోద్ సోదరుడికి రిజిస్ట్రేషన్. ఒట్టినాగులపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల కొనుక్కున్న భూముల్ని కారు చౌక కొట్టేసిన వైనం. ధరణిలో భూధాన్ భూమిగా చూపి తక్కువ రేటుకు కొనుగోలు. 2002లో 8 ఎకరాల భూమి కొన్న 63 మంది విప్రో ఉద్యోగులు. వారు పెట్టుకున్న సొసైటీ పేరిట 2009లో ఆ భూములు రిజిస్ట్రేషన్. 111 జీవో ఎత్తివేతతో వాటి ధర పెరగడంతో బోయినపల్లి కన్ను. సొసైటీ అధ్యక్షుడితో పాటు దాసోహం అన్న రెవెన్యూ అధికారులు. అప్పటిదాకా నిషేధిత జాబితాలో ఉన్న భూమికి పాస్బుక్ జారీ. భూమిని రిజిస్ట్రేషన్ చేయొద్దన్న డీసీఓ ఆదేశాలు బేఖాతరు. ధరణి ధారణాలకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు బలయ్యారు. 2002లో కొన్న భూముల ధర 111 జీవో ఎత్తివేతతో భారీగా పెరగడంతో వారు ఆనందించారు. కానీ ఖరీదైన ఆ భూములపై గత ప్రభుత్వ పెద్దలకు బాగా దగ్గరైన ఓ బడాబాబు సోదరుడు కన్ను పడింది. అంతే 2009లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగుల పేరిట రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిన ఆ భూములు ధరణిలో భూదాన భూములుగా నమోదయ్యాయి. దాన్ని చూసి మీ భూములు మీకు రావు అని వారిని భయపెట్టి ఆందోళనకు గురిచేసి సొసైటీ అధ్యక్షుడితో పాటు మరికొందరిని తమ వైపు తిప్పుకొని ఆ భూమిని కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేశాడు. అంతే రికార్డులు తారుమారైపోయాయి. ధరణిలో అవి పట్టా భూములుగా మారిపోయాయి. ఆగమేఘాలపై రిజిస్ట్రేషన్ పూర్తయింది. ధరణి అనే భూతాన్ని తెరపైకి తెచ్చి నగరం నడిబొడ్డున 500 కోట్ల భూమిని చౌకగా కొట్టేసిన దందా ఇది ఒట్టినాగులపల్లిలో 500 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి అట. కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కలిసి అప్పట్లో 2002లోనే 8 ఎకరాల భూమిని కొన్నారు. ఆ ఉద్యోగులంతా కొనుక్కొని ఆ భూమికి ఒక సొసైటీ ఫామ్ చేసుకొని ఆ సొసైటీకి ఒక నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ సొసైటీ పేరు మీద అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, ఉపాధ్యక్షుడు, కోశాధికారి ఇట్లా ఒక కమిటీ పెట్టుకుని ఆ సొసైటీ ఆధ్వర్యంలో ఉంది. ఆ సొసైటీ ఆధ్వర్యంలో భూమిని బోయినపల్లి వినోద్ సోదరుడట. ఆయన ఈ ధరణి వచ్చిన తర్వాత ఇది భూదాన భూమి, ఇది మీకు ఉండదు, ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, భూదాన భూమిగా ధరణిలో క్రియేట్ చేసి ధరణిలో చూపించి ఇది భూదాన భూమి కాబట్టి మీరు ఉంచుకుంటే ఏ రోజుకైనా మీకు పోద్ది కాబట్టి మాకు ఇవ్వండి, మేము కొనుక్కొని మేము ఆ రిస్క్ ఫేస్ చేస్తామని వీళ్ళు కారు చౌకగా వాళ్ళ దగ్గర ఆ సొసైటీ అధ్యక్షుని కూడా మేనేజ్ చేసి అక్కడ ఉన్న డీసీఓని మేనేజ్ చేసి మిగతా అధికారులు మేనేజ్ చేసి కారు చౌకగా ఆ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని రికార్డులు కూడా మారింది. ఇప్పుడు ఆ 111 జీవో ఎత్తేసిన తర్వాత ఆ 8 ఎకరాల భూమి కొన్ని 100 కోట్ల రూపాయలకు పోయింది. చాలా వాల్యూ పెరిగింది. ఆ వాల్యూ పెరిగినందుకు ఈ బోయినపల్లి వినోద్కు సంబంధించిన సోదరుడట. ఆయన కన్ను దాని వెంబడి వాళ్ళని నయాన భయాన బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తక్కువ ధరకు అనేది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది. దీనిపైన మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. హెచ్ఎండిఏ పరిధిలో ఇక ఒకే కార్పొరేషన్ 7 కార్పొరేషన్లు 3 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్లో విలీనం. లేదంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ పేరుతో 4 కార్పొరేషన్లట. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖకు ప్రభుత్వం ఆదేశం. సమాన జనాభా ఉండేలా డివిజన్లు పునర్విభజన, పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన తర్వాతే విలీన ప్రక్రియ. గ్రేటర్ సిటీని సమాన రీతిలో అభివృద్ధి చేసేందుకు సర్కారు నిర్ణయం.
హెచ్ఎండిఏ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. హెచ్ఎండిఏ పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపి ఒకే కార్పొరేషన్ లేదా 4 దిక్కుల 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు ఉండగా వీటన్నిటిని కలిపి హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడమా, లేదంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ పేరుతో 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమా అనే దానిపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో మొత్తాన్ని కూడా ఒకే కార్పొరేషన్ అట. ఇప్పుడున్న హెచ్ఎండిఏలో జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఒకటి ఉంది పెద్దది. తర్వాత 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. దాదాపు 30 మున్సిపాలిటీలు ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్లో. వీటన్నిటిని కలిపి ఒకటే క్లబ్ చేసి ఒకటే దాని కింద తీసుకొచ్చి అవసరమైతే 4 భాగాలుగా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్గా చేసి 4 కార్పొరేషన్లు చేయటమా, లేదా ఒకటే చేసి గ్రేటర్ హైదరాబాదు సిటీ కార్పొరేషన్ చేయటం అనేది ఆలోచన చేస్తారట. ప్లస్ డివిజన్లు కూడా విభజన చేసేటప్పుడు అన్ని డివిజన్లో సమాన జనాభా, సమాన ఓటర్లు ఉండేటట్టు కూడా చేయాలని ఒక సూచన చేసినట్టు, ఒక సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి తీసుకున్నట్టు ఒక వార్తని రాశారు. బీఆర్ఎస్కు మరో షాకు. బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్. పార్టీ సభ్యత్వం ఇచ్చిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్చుగ్గు, లక్ష్మణ్, రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన పెద్దపల్లి ఎంపీ, బీజేపీలో చేరిన నాగర్ కర్నూలు ఎంపీ. ఇది బీఆర్ఎస్కు మరో శాఖట. మొత్తం బీఆర్ఎస్కి 2019 ఎన్నికల్లో 9 ఎంపీలు గెలిచారు. 9 ఎంపీలు ఇప్పటికి 3 ఎంపీలు బయటికి పోయారు. పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. నాగర్ కర్నూలు ఎంపీ బీజేపీ పార్టీలో పోయిండు రాములు. నిన్న జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్ కూడా బీజేపీ పార్టీలో పోయిండు. ఇంకా 6 మందే ఎంపీలు ఉన్నారు. మొత్తం 9 మందిలో 3 బయటికి పోయారు. 6 మందిలో కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీ ఆల్రెడీ ఆయన రిజైన్ చేసిండు. అంటే ఆయన దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి. అంటే ఇప్పుడు 5 మందే ఎమ్మెల్యేలు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు. మరి 5 మందిలో ఇంకా కొంత పోతారు బయటికి అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ఇది షాకే. ఎందుకంటే ఎన్నికల ముందు పార్టీ మారటం, ఎంపీలు అనేది కొంత వాళ్ళకి వ్యతిరేక పవనాలు ఇస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్. 2000 మందితో బ్యారేజ్ పైకి వచ్చి హంగామా. అంతమంది ఒకేసారి వెళ్ళడం కుదరదన్న పోలీసులు. అరగంట సేపు తోపులాట. తోసుకొని ముందుకెళ్లిన లీడర్లు. పోలీసులు, బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు గాయాలు. కుంగిన పిల్లలను చూడకుండానే 5 నిమిషాల్లో వెనుదిరిగిన కేటీఆర్. అన్నారం బ్యారేజీని కూడా పరిశీలించకుండానే రిటర్న్. ఒక్క గేటు వద్ద సమస్య ఏర్పడితే 1,00,000 కోట్ల అవినీతి అంటారా? కేటీఆర్ అన్నాడు. అఖిలపక్షం పెడతాం, సలహాలు ఇస్తాం అని చెప్పి హరీష్ రావు అన్నట్టు ఆ మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ చేసిందని చెప్పి వెలుగు పేపర్ రాసింది. 2000 మందితో ప్రాజెక్టు పైకి పోయారు. ఇంతమంది ఒకేసారి కుదరదని పోలీసులు ఆపినందుకు తోసుకొని ముందుకు వెళ్ళారు అని చెప్పి అక్కడ ఆ కుంగిన ఏదైతే పిల్లర్ల కుంగిన దగ్గర చూడకుండా వెంటనే వెళ్ళొచ్చారు, రిటర్న్ అయ్యారని చెప్పి కూడా ఒక వార్తని రాశారు. ఇది దీనికి సంబంధించి కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆర్, కేటీఆర్ కట్టాలి. ప్రజలపై 1,00,000 కోట్ల భారం మోపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లేకున్నా బీజేపీ అండతోనే లోన్లు వచ్చినాయి. విజిలెన్స్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఎల్ఎన్టీకి 400 కోట్ల బిల్లులు ఆపినాం. మేడిగడ్డను బొందలగడ్డ అన్నోళ్ళు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళినట్లు? బ్యారేజీ కుంగుబాటుపై ప్రజలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్యారేజీ కుంగుబాటుపై. దాన్ని బొందలగడ్డ అని కేసీఆర్ నల్గొండలు అంటే ఆ బొందలగడ్డకి ఎందుకు వెళ్ళారు అని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ఎల్ఎన్టీ కంపెనీ ఏదైతే దాన్ని కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీకి 400 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులు కూడా ఆపినమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుండు. సరే, ఇదంతా ఒక భాగం అయితే రైతులకి ఏ విధంగా న్యాయం చేయాలి, రైతులకి ఏ విధంగా దాంట్లో నీళ్లు నింపి రేపు పంటకి నీళ్ళు ఇవ్వాలనేది కూడా ఆలోచన చేయండి. మీ విజిలెన్స్, మీ ఎంక్వైరీలు ఇది చేసుకోండి. దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టరు, రైతులు కూడా దాన్ని వ్యతిరేకించరు. కానీ మీరు చేయాల్సింది రైతులకి మేలు చేస్తూ సైమల్టేనియస్గా మీరు రైతులకి దానికి సంబంధించిన ఏదైనా మరమ్మతులు చేయాలి, దాన్ని నింపాలి, లిఫ్ట్ చేయాలి, నీళ్ళని ఖరాబు కాకుండా చూసుకోవాలి. వానాకాలం వస్తే మళ్ళీ అది రిపేర్ చేసే పరిస్థితి లేదనేది రైతుల్లో ఆందోళన ఉంది. అది పట్టించుకోవాలి. మీరు ఈ రాజకీయాల కంటే కూడా అది పట్టించుకోవాలి. దాన్ని చేయాల్సిన అవసరం మీరు ప్రభుత్వంలో ఉన్న పార్టీగా మీకు ఆ బాధ్యత ఉంటుంది. ఇది వెలుగు పేపర్లో ఇచ్చింది. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. నీళ్ళు ఇచ్చేది సీఎం రేవంతే, కేసీఆర్కు తెలిసింది ఫుల్ బాటిల్ ఎత్తడమే. రాజకీయ భిక్ష పెట్టిన పాలమురికి అన్యాయం చేశారు. రోజు
రోజా చేతి చేపల పులుసు తిని మన నీటిని ఏపీకి ఇచ్చాడు. కృష్ణా జలాల వాటా ఆంధ్రప్రదేశ్‌కి ధారాదత్తం. నీళ్లు రాకుండా ఉమ్మడి జిల్లాను కేసీఆర్ ఎడారి చేశాడు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్నారు. ఆయన దోషిగా నిలబెడతాం. 2 ఏళ్లలో నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పూర్తి. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పరిశీలన అన్నట్టు నీళ్లు ఇచ్చేది సీఎం రేవంతే, కేసీఆర్‌కి తెలిసిన పుల్లుబాట్లే అని చాలా తీవ్రంగా వంశీచంద్రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ, సిడబ్ల్యూసీ మెంబరు నిన్న పాలమూరు ప్రాజెక్టులు సందర్శించడానికి సందర్భంగా చెప్పారు. రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరుకి అన్యాయం చేసిండు. రోజా చేతి చేపల పులుసు తిని నీటిని ఏపీకి ఇచ్చిండు. కృష్ణా జలాల వాటా ఆంధ్రప్రదేశ్కి దారదత్తం చేసిండని మొత్తం మీద గత ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన చాలా తీవ్ర విమర్శలు చేశారు. సరే, ఈ విమర్శలు ఎట్లా ఉన్నప్పటికీ ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన చర్యలు చేయాలి. రైతులకు ఏ విధంగా న్యాయం చేయొచ్చు అది చేస్తే బాగుంటుందనేది ప్రజలు చర్చించుకున్న పరిస్థితి. మీరు ఎంక్వైరీ చేయండి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కాదు, సిబిఐ కాదు, జ్యుడిషియల్ కాదు, ఎవరు రైతుల అభ్యంతరం చెప్పరు. ఏదైనా అన్యాయం అక్కడ జరిగి ఉంటే, అవినీతి జరిగి ఉంటే బయటికి తీయాల్సిందే, కక్కించాల్సిందే, దాంట్లో డౌటే లేదు. ఈ క్షమాపణ చెప్తే కూడా దాంతో ప్రజలకు ఏం ఒరగదు. మీరు పదే పదే కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్తే ప్రజలకు కడుపు నిండిద్దా? ప్రజల సొమ్ము మీరు 1,00,000 కోట్లు పోయిందంటున్నారు, అది వస్తుందా క్షమాపణ చెబితే? కావాల్సింది మీరు చేయాల్సింది ఎంక్వైరీ చేయించాలి, రికవరీ చేయించాలి. అది చేయించండి. చేస్తూ అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా మరమ్మతులు చేయాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. ఇది ప్రజలు కోరుకుంటుంది. మేడిగడ్డ చిన్న సమస్యే. 86 పిల్లలలో దెబ్బతినే 3 మాత్రమే. కాంగ్రెస్ భూతత్వంలో పెట్టి చూస్తుంది. రాజకీయంగా పగ ఉంటే మాపై తీర్చుకోండి. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం. చలో మేడిగడ్డలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రిపేర్ చేయించేందుకు ఇబ్బందులేంటి? కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులు కొట్టుకుపోలేదా? తర్వాత మరమ్మతు చేయలేదా అని హరీష్ రావు అన్నట్టు ఒక వార్త. మేడిగడ్డ చిన్న సమస్య. 86 పిల్లల్లో దెబ్బతినే 3 మాత్రమే. దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉంది. దాన్ని భూతద్దంలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. రాజకీయంగా పగ ఉంటే మాపై తీర్చుకోండి అని చెప్పి కూడా ఆయన చెప్పినట్టు ఒక వార్త. మేడిగడ్డ బాగా చేసిన బిడ్డ కేసీఆర్, కేటీఆర్పై కాంగ్రెస్ పోస్టర్ అట. నిన్న బాగా చేసిన బిడ్డ అని చెప్పి ఒక సెటైరికల్గా ఒక పోస్టర్ కూడా వేసిన పరిస్థితి. ఇది దిశ పేపర్లో ఇచ్చింది. ఇది ఈరోజు నా తెలంగాణలో వార్తాపత్రికలలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశేషాలు. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.